మరి తదుపరి కార్యక్రమం ఏంటో తెలుసా అందరికీ? ఎవరైనా చెప్తారా తదుపరి కార్యక్రమం? మన పిప్పల్ల ప్రసాద్ గారి గానామృతం సంగీత ధ్యానం. మరి అందరం ఎదురు చూస్తున్నామా? అది గట్టిగా వినిపించట్లేదు, చెప్పట్లే కాదు, మాటలు కూడా కావాలి. తల్లి గోదావరి అది చివరిలో కదా మనకి. మన జాతీయ గీతం ఎలాగో మనకి తల్లి గోదావరి అలా కదా. ఇప్పుడే తల్లి గోదావరి కావాలంటున్నారండి మనకి. ఫస్ట్ మనము మన పిప్పల్ల ప్రసాద్ గారి చక్కగా సంగీత ధ్యానం చేసుకొని ఆ తరువాత తల్లి గోదావరితో ముగించుకుంటాము. ఈ భీమఖండం దీనికి ఒక చాలా ప్రత్యేకత ఉంది. శివలింగాల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సోమేశ్వర స్వామిది ఒక రకం. అంటే ప్రతి 15 రోజులకి ఆ లింగం కలర్ మారుతుంది. అమావాస్యకి కొంచెం నలుపుగా, పౌర్ణమికి కొంచెం తెలుపుగా మారేటటువంటి గుణం ఒక్క సోమేశ్వర స్వామికి భీమవరంలో ఉంది. ఇక రెండవది, ఈ భీమేశ్వర స్వామి యొక్క లింగంలో ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. అది మనం చివరిలో తెలుసుకునే ముందు, మరి ప్రారంభంలో ఈరోజు ధ్యానానికి పెద్దపీట వేస్తున్నారు గనుక నన్ను నేను పరిచయం చేసుకునే ముందు పత్రి మహారాజ్ ఈ ప్రపంచాన్ని ఓలలాడించినటువంటి వేణునాదంలో మనందరం ముందుగా ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. తర్వాత నన్ను పరిచయం చేసుకొని మళ్ళీ ఒక 20 నిమిషాలు ధ్యానం అయిన తర్వాత ఎవరో ఒక మహానుభావులు, ఒక యోగి వస్తున్నారు. 6 గంటలకి వారి యొక్క సజ్జన సాంగత్యం ఉందని మా అనితమ్మ తెలియజేశారు. వారు వచ్చిన తర్వాత మనం ఈ సంగీతనాద ధ్యానాన్ని తాత్కాలికంగా ముగించుకొని ఈ మైక్ వారికి హ్యాండ్ ఓవర్ చేసి వారి అమృతవాక్కును విన్న తర్వాత ఈశ్వర టీం, విశ్వ టీం, ఇక్కడ చాలా గొప్ప నృత్య హేళ ఉంది. కూచిపూడి భరతనాట్యాలతో కూడినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఉంది. అది కూడా వీక్షించి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ రోజుకు ముగించుకుందాం. రేపు ఉదయం మళ్ళీ ప్రాతకాల ధ్యానంతో ప్రారంభించుకునే ముందు ఒక 5 నిమిషాలు కళ్ళజోళ్ళు తీసేద్దాం. నాది ఒక చిన్న విన్నపం ఏంటంటే, ఈరోజు నేను నా సంగీతంలో మీరు ధ్యానం చేసేటప్పుడు నేను మీ నుండి కోరుకునేది ఒకే ఒక్కటి, మీ పెదాల మీద చిరునవ్వు ఉండాలి. వెగబెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన్ని కొట్టేద్దాం, ఇంటి కొట్టేద్దాం అన్నట్టు ముఖాలు పెట్టుకుని వద్దు, అలా వద్దు. ధ్యానం అంటే ఆనందానికి సంబంధించింది. దాని గురించి మనం మాట్లాడుకుందాం టైం ఉంటే. ఇప్పుడు ఈ 5 నిమిషాలు హాయిగా చిరుమందహాసం, చిరునవ్వుతో కళ్ళజోళ్ళు తీసేసి చేతివేళ్లలో వేళ్ళు పెట్టుకుని కాళ్ళు 2 క్రాస్ చేసుకుని అందరూ కళ్ళు మూసుకుందాం. ముందుగా ఒక 5 నిమిషాలు. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. కార్యకర్తలు ఒకరిద్దరు తప్ప మిగతా వారికి ఏ పని లేదు. చక్కగా ధ్యానం చేద్దాం. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం ఈరోజు మనందరిది. ధ్యానం సర్వరోగహరిణి అంటూ, సకల భోగకారిణి అంటూ, సత్యజ్ఞాన ప్రసాదిని అంటూ సుమారు 45 సంవత్సరాలు 200 దేశాలకు విస్తరింపచేసి నా వచ్చిన ప్రణాళిక పూర్తయింది అన్నట్లుగా ఆయన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి మన రూపాల్లో ఈ ధ్యాన ప్రచారాన్ని, శాకాహార ప్రచారాన్ని, పిరమిడ్ జగత్తుని కొనసాగిస్తున్నటువంటి పత్రి మహారాజ్కి ప్రణామాలు తెలియజేస్తూ, ఆయన ఏ ధ్యానమైతే మనకు చెప్పారో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మనందరం ఏకమై ఉందాం. ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస.
बुद्धं शरणं गच्छामि संघं शरणं गच्छामि ध्यानं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि समस्तं शरणं गच्छामि। ధ్యానం కంటిన్యూ చేద్దాం. శ్వాస మీద ధ్యాస. ఏమి భాగ్యం! హర హర మహాదేవ శంభో శంకర అంటే చాలు భీమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందే ఒక గొప్ప సదవకాశం. శ్వాస మీద ధ్యాస. చక్కని నామాలతో చక్కగా సాధన చేస్తున్నాం. మన మధ్యలో ఎంతో మంది యోగులు మనతో మమేకమై ఉన్నారు మిత్రులారా. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస.
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. భీమేశ్వర నారాయణాయేతి సమర్పయామి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్వాస గురవే నమః. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి. లక్ష్మీనారాయణ నారాయణ హరి హరి. జై జై నారాయణ నారాయణ హరి హరి. श्रीमन्नारायण नारायण हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि. आदि नारायण नारायण हरि हरि. साई नारायण नारायण हरि हरि. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. ओम नमो नारायण. हरि ओम नमो नारायण. हरि ओम नमो नारायण. बुद्धं शरणं गच्छामि. संघं शरणं गच्छामि. ध्यानं शरणं गच्छामि. समस्तं शरणं गच्छामि. మానిటర్లు తెచ్చు. సమస్తం శరణం గచ్ఛామి. భీమఖండంలో అమ్మవారు అందరికీ ఆనందాన్ని ప్రసాదిస్తోంది. ఇక్కడికి వచ్చినా ఇక్కడికి రాకపోయినా తల్లికి అందరూ బిడ్డలే. కానీ వచ్చి ఎవరు ధ్యానం చేస్తున్నారో వారందరూ ఆ తల్లికి ఇష్టలు. ఆ తల్లి మనందరికీ
ఆనందాన్ని ఇస్తుంది అనేది అక్షర సత్యం అని చెప్తోంది ఈ భీమఖండం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమై ఉందాం. ఈ సంగీతాన్ని కేవలం సహకారంగా తీసుకుని చక్కగా ఆలోచన రహిత స్థితి అందించేటటువంటి క్రియ శ్వాసను గమనించడమే. ఆ గొప్ప ధ్యానాన్ని మనకి గుర్తు చేసి వెళ్ళాడు మన ఆనంద స్వరూపం పత్రి మహారాజ్. సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి సృష్టి త్రిలయకారిణి జనని శార్వాణి త్రిభువన పాలిని సృష్టి త్రిలయకారిణి జనని శార్వాణి త్రిభువన పాలిని రాగతాళ నృత్యగాన రూపిణి రాగతాళ నృత్యగాన రూపిణి నాగేశ్వరి విజయేశ్వరి భువనేశ్వరి పరమేశ్వరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి. ఎన్ని జన్మలకైనా నిన్ను మరువామమ్మా ఎన్ని జన్మలకైనా నిన్ను మరువామమ్మ భక్తి ముక్తి శక్తి ప్రదాయన భుజంగమాలిని భువన మోహిని భక్తి ముక్తి శక్తి ప్రదాయని భుజంగమాలిని భువన మోహిని కామ క్రోధ లోభ మోహనాశిని కామ క్రోధ లోభ మోహనాశిని కాచాయని రాక్షాయని రక్షామణి పరమేశ్వరి ఆనంద రస సుందరి బ్రహ్మానంద రస సుందరి ఆనంద రస సుందరి.
ధియో యో న ప్రచోదయాత్. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి. భీమేశ్వరుని సన్నిధిలో కాలభైరవుణ్ణి దర్శించడము అంటే అది ఒక్క ధ్యానులకి మాత్రమే సుసాధ్యమవుతుంది. సుసాధ్యం చేసుకుందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా. వారణస్యాం భైరవం దేవం సంసారభైనాశనం అనేకజన్మకృతం పాపం దర్శనేన వినశ్యతే. సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాద కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకంబరం నీలకంఠ విప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలకంఠపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. శూలకంఠపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం
భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్కిణన్ మనోజ్ఞ హేమ కింకిణీల సత్కిటిం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోసకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశ శోభితాంగమండలం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం గరాళదంశమోక్షణం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. అట్టహాసభిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాతనష్టభావజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం గబాలమాలిగాధరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. సంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసలోక పుణ్య పాపశోధకం విభుం నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాల భైరవం భజే.
ఆఖరి 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. ఎవరు వస్తున్నారు, ఎవరు వెళుతున్నారు అనేది మనకు అవసరం లేదు. మనం లోపలికి ఎంత ప్రయాణం చేస్తున్నామో, ఆ సత్యం వైపు ఎంత మన ప్రయాణం కొనసాగుతుంది అనేది ముఖ్యమన్నాడు మనందరి ఆనంద స్వరూపుడు పత్రిజీ మహారాజ్. పత్రి మహారాజ్ గురుదేవులు సదానంద యోగీశ్వరుడు చివరి మాటలు, కోరి సాధించరాదు, కోరక వచ్చినది కాదనరాదు, వస్తూ ఉంటే సంబరపడరాదు, పోతూ ఉంటే బాధపడరాదు. 4 ముక్కల్లో పరమసత్యాన్ని బోధించాడు ఆనాడు సదానంద యోగీశ్వరుడు. ధ్యానం చేస్తే సర్వరోగాలు పోతాయి, ధ్యానం చేస్తే సకల భోగాలు వస్తాయి, ధ్యానం చేస్తే సత్యవంతమైనటువంటి జ్ఞానాన్ని వస్తుందని 3 ముక్కల్లో తేల్చి చెప్పాడు ఈనాటి మన ఆనందస్వరం పత్రి మహారాజ్. శ్వాస మీద ధ్యాస. మిత్రులారా, ఏమి భాగ్యం, ఏమి భాగ్యం మనందరిది. శ్వాస మీద ధ్యాస. ఎక్కడ రామా అని వినపడుతుందో అక్కడ ముక్కోటి దేవతలు ప్రసన్నమవుతారని ఆ వాల్మీకి మహర్షి ఎంత చక్కగా చెప్పారు. మరి అటువంటి ముక్కోటి దేవతలు ఈ భీమఖండంలో, ఈ ద్రాక్షారామంలో వచ్చి వెళుతూ ఉంటారు. ఈ గడ్డ మీద ఎవరైతే ధ్యానం చేస్తారో వారందరికీ ఆయురారోగ్యాలు సంపూర్ణంగా ఉంటాయని చెప్తారు పెద్దలు. అటువంటి గొప్ప ఈ క్షేత్రంలో మనం ధ్యానం చేస్తున్నాం. శ్రీరామచంద్రమూర్తి యొక్క నామంతో తరిద్దాం శ్వాస ధ్యాస ధార ద్వారా. మిత్రులారా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా, ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా.
దశకంఠ తలలు కోసి దశరథ సూర్యుడు లంకను చేరి దశకంఠ తలలు కోసి అతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే చేరవచ్చు ఇల్లాలిని చూచి శీల పరీక్ష కోరి రఘుపతి ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిక ఈ పరీక్ష పతియానతి తలదాల్చి అగ్ని దూకి సీత పతియానతి తలదాల్చి అగ్ని దూకి సీత కుసుమాంగుడు చల్లబడి శాంతించి మాత కుసుమాంగుడు చల్లబడి శాంతించి మాత సురల పొగడు అవనిత భువికి రఘునేత శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ ఘనశీలవతి సీత కథా వినుడోయమ్మ 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 బుద్ధం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి ధ్యానం శరణం గచ్ఛామి. ఆఖరి 2 నిమిషాలు. ఈరోజు ఎవరి అమృత వాక్కుతో మరొక్కసారి ఈ ప్రాంగణం తరించబోతుందో ఆ మహానుభావుల సజ్జన సాంగత్యంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. చివరి నిమిషాలు పరమేశ్వరుని యొక్క నామంతో. పత్రి మహారాజ్కి అత్యంత ఇష్టమైనటువంటి స్వామి మన మధ్యలో ఆ పరమేశ్వరుని ఆశీర్వచనాలు అందించడానికి మధ్యవర్తిగా చక్కగా ఆసీనులై తరింపచేస్తున్నారు. మరొక 2-3 నిమిషాలు శ్వాసను గమనిద్దాం మిత్రులారా. ఈరోజు ఈ సంధ్యా సమయంలో ధ్యానం మరి 100 రెట్లు శక్తిని మనకు అందిస్తోంది ఈ శివనామంతో. శ్వాస మీద ధ్యాస. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ. ఓం నమః శివాయ. భస్మాంగరాగాయ మహేశ్వరాయ. ఓం నమః శివాయ. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ. ఓం నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. మందాకిని సలిల చందన చర్చితాయ. ఓం నమః శివాయ. నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ. ఓం నమః శివాయ. మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ. ఓం నమః శివాయ. తస్మై మకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ గౌరీ వదనాంబుజాత. ఓం నమః శివాయ. సూర్యాయ దక్షాధ్వరనాశకాయ. ఓం నమః శివాయ. శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ. ఓం నమః శివాయ. తస్మై శికారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది. ఓం నమః శివాయ. మునీంద్ర దేవార్చిత శేఖరాయ. ఓం నమః శివాయ. చంద్రార్క వైశ్వనరలోచనాయ.
తస్మై వకారాయ నమః శివాయ. నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ నమః శివాయ. పినాకహస్తాయ సనాతనాయ నమః శివాయ. దివ్యాయ దేవాయ దిగంబరాయ నమః శివాయ. తస్మై యకారాయ నమః శివాయ. నమః శివాయ. తస్మై నకారాయ మకారాయ శికారాయ వకారాయ యకారాయ నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జటాటవీగలజ్జల ప్రవాహ భావితస్థలి గలేవలంబ్యలంబితాంబుజంగ తుంగమాలికా నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. ఢమఢమఢమఢనిన్ననాదవఢ్రమర్వయం చకార చండ దండ వందనోదున శివ శివ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచ వల్లరి విరాజమానమూర్ధని నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. గజ్జలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. వరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర సురప్తిగంధ సంతతి ప్రమోదమాన మానసే నమః శివాయ. నమః శివాయ. చదూరనీ నిరుద్ధ దుర్గరాపది ప్రజిత్త గంబరే మనో వినోదమేతు వస్తుని. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. జడాభుజంగ పింగళ స్వరత్వనామణి ప్రవత్నదంబ కుంకుమత్రవత్రమల్లి దిగ్వధూముఖే నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. మదాంత సింధుర స్వరత్న గుప్తరీయ హేతుర్ మనో వినోదమద్భుతం వివర్తుభూతవర్ధరి. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. సహస్రలోచన భ్రువచ్చు శేషలేఖ శేఖరి మధుమధూల ధోరణి విదూసరాంగ్రి పీఠభో భుజంగరాజమాలయాని బద్ధజటా జూటక శ్రీ ఐశ్వరాయ జాయతం చకోర బంధు శేఖర. లలాట చత్వరజ్వల ధనంజయ స్ఫులింగవారి వీధ వంచ సాయుధం సమన్నిలింప నాయకం. సుధామయూతలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపద శిరోజటారమస్తు నః. కరాల బాల భక్తి గద్ద 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 గజ్వల ధనంజయాదరి ప్రచండ పంచ సాయుధే కరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్రపత్రక ప్రగల్భనైవ శిల్పిని త్రిలోచనేవ నిర్మమ. నవీనమేవ మండలీ నిరుద్ధ దుర్గరుస్వరాదు నిశీదనీతమ ప్రబంధ బంధ కందర. భవాని దీన బంధురై శ్రీ ఐక్య గద్దురంగరాని లింప నిర్జరి తరోజనోద వృత్తి సింధుర. ప్రబుల్ల నీల వంగజ ప్రపంచగాళి ముచ్చడా విడంబి గండ గంధరార్జ ప్రబంధ కందరం. చిదంబ వచ్చిదంబ గచ్చిదంబ 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 నంద గచ్చిదంబ జే. ఆగర్భ సర్వమంగళా కళాకదం ప్రమంజరీ రసప్రవాహ మాధురి విజృంభణా మధువ్రత. స్మరాంతకం పురాంతకం భవాంతకం మకాంతకం గజాంతకాంతకందకందమందకాంతకం భజే. పూజావసావసమయే దశపుత్రగీతం యశ్చంద్ర భోజనమిదం ప్రదోషే తస్య శ్రామదగజేంద్ర తురంగ
లింగయుక్త లక్ష్మీ సదైవ సుమతిం ప్రదదాతి శంభో హర హర మహాదేవ శంభో శంకర హర హర మహా సోమేశ్వరాయ నమ శివాయ భీమేశ్వరాయ నమ శివాయ విశ్వేశ్వరాయ నమ శివాయ సాయీశ్వరాయ నమ శివాయ సర్వేశ్వరాయ నమ శివాయ అమరలింగేశ్వరాయ నమ శివాయ ఆనాపాన సతి జ్ఞానేశ్వరాయ నమ శివాయ. ఆఖరి ఒక్క నిమిషం శ్వాస మీద ధ్యాస, చివరి ఒక్క నిమిషం. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం మిత్రులారా మనందరిది. ధ్యానం సర్వరోగహరిణి అంటూ, ధ్యానం సకల భోగకారిణి అంటూ, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అంటూ 45 సంవత్సరాల్లో సుమారు 200 దేశాలకి ఈ ఆధ్యాత్మిక సంపదను అందించినటువంటి మహాయోగి పొంగవుడు పత్రి మహారాజ్ కన్న కల ఈరోజు మళ్ళీ మరొక్కసారి నెరవేరబోతోంది. చివరి ఒక్క నిమిషం మాత్రమే శ్వాస మీద ధ్యాస.
ఆఖరి 5 సెకన్లు మాత్రమే. 5 4 3 2 1 0. దయచేసి ఎవ్వరు కళ్ళు తెరవద్దు. చేతులు రెండు ఎక్కువ కట్టరా, చేతులు రెండు ఓపెన్ చేసుకుని కుడి చేతిని కుడి కంటిపై, ఎడమ చేతిని ఎడమ కంటి మీద బోర్లించుకుందాం. 5 సెకండ్స్. కొత్తవారు గమనించండి, ఎప్పుడు ధ్యానం చేసినా చివరిలో ఇలా చేయడం మరింత ఎనర్జీ ఇస్తుందని మనకి పత్రి మహారాజ్ చెప్పారు, అనుభవించాం మనం. 5 4 3 2 1 0. మెల్లిగా చేతులు తీస్తూ, అరచేతుల్లోనే అష్టలక్ష్ములు ఉంటాయంటారు మన పెద్దలు. ఆ అరచేతుల్ని చూస్తూ మెల్లిమెల్లిగా కళ్ళు తెరుస్తూ అద్భుతమైనటువంటి ఈ సంగీత నాద ధ్యానాన్ని అందించినటువంటి ఆ భీమేశ్వరుడికి, ఆ ప్రకృతి మాతకు ఒకసారి గట్టిగా గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా గట్టిగా. ఈరోజు మన మధ్యలో ఒక యోగి పుంగవుడు కూర్చుని ఉన్నారు. ఆయనది మా ఏరియా అని చెప్పుకోవడానికి నేను గర్వపడతాను. అదృష్టం ఏంటంటే కడతాల్లో శివప్రసాద్ గారు, నేను స్వామివారి కోసం భోజన ప్రసాదాన్ని, అంటే ఆయన చాలా తక్కువ తింటారు, అది ప్రత్యేకంగా చేయించుకొని పట్టుకెళ్ళి ఆయన రూములో ఆయన దగ్గర ఉండి ఆయనకి వడ్డన చేసి ఆయన ఆరగించే వరకు వచ్చినటువంటి అవకాశం, అదృష్టం నాకు దక్కింది. ఈరోజు మన ధ్యానంలో ఆయన ఆసీనులై ఈ ధ్యానాన్ని కంటిన్యూ చేయడం మరింత మనందరికీ విజయమని తెలియజేస్తూ, ఇక గురూజీ వచ్చిన తర్వాత రేపటి కార్యక్రమంలో నా పరిచయం అన్నీ ఈవేళ అయిపోయినాయి. ఏం పర్వాలేదు, మనం మళ్ళీ రేపు కూడా ఉంటాం కదా. ఈ టైము స్వామీజీ వారి అమృత వాక్కుని తీసుకునే టైం కనుక మా బంగారు తల్లికి మైక్ని హ్యాండ్ ఓవర్ చేసేద్దాం. థ్యాంక్ యూ అండి. ఎంత అద్భుతంగా ఉందండి. మనకి ఇప్పుడు సంగీత నాద ధ్యానం వినిపించట్లేదు చప్పట్లు. ఇంకా ఇంకా మరి కైలాసంలో ఉన్నామా, ఎక్కడున్నాం మనం? నాకైతే కైలాసంలో నుంచి సడన్గా బృందావనానికి తీసుకెళ్ళినట్లు అనిపించింది. మీకు అలాగే అనిపించిందా? అనిపిస్తే మరి గట్టిగా